హాయ్ ఎవ్రీవన్, అన్ని ఛానల్స్లో వెల్కమ్ టు మై ఛానల్ అని విని తెలుగులో వెల్కమ్ టు మై ఛానల్ అని ఎలా చెప్పాలో తెలియడం లేదండి. సరే, ఛానల్కి వస్తూ వీడియోస్ చూస్తూ ఉండండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా గేమ్ మొదలు పెట్టేసేసి కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేద్దాం. హాయ్, మళ్ళీ వచ్చేసా. ఈరోజు మనం అనిమల్స్లో మేల్స్ని ఫీమేల్స్ని ఏమంటారో తెలుసుకుందాం. ఇది డాగ్ అని మన అందరికీ తెలుసండి, కానీ మేల్ డాగ్ని డాగ్ అని పిలుస్తారు, ఫీమేల్ డాగ్ని బిచ్ అని పిలుస్తారు. నేను తిట్టట్లేదండి బాబు, ఫీమేల్ డాగ్ని బిచ్ అని పిలుస్తారు. జంతువుల్లో ఆడ మగ తేడా ఉంటుంది, అది అందరికీ తెలుసు, కానీ వాటిని ఏమంటారో కొందరికి మాత్రమే తెలుసు. మన కింగ్ ఆఫ్ ద అనిమల్ వచ్చి సింహం, అది అందరికీ తెలుసు. మేల్ లయన్ని లయన్ అని, ఫీమేల్ని లయనెస్ అని అంటారు. నెక్స్ట్ ఎవరబ్బా? ఓ, మన టైగరా. టైగర్ చూడడానికి అందంగా హుందాగా ఉంటాడు. అలా దగ్గరికి వెళ్ళకండి, వాటిని మనం అంటే చాలా ఇష్టం, అదే తినడానికి. సరే, మేల్ టైగర్ని టైగర్ అని, ఫీమేల్ టైగర్ని టైగరెస్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసాడు మనోడు, అదేనండి ఎలిఫెంట్. ఎలిఫెంట్ మనుషులతో చాలా చక్కగా ఉండగలవు. ఎలిఫెంట్స్ చాలా సెంటిమెంట్ అండి, అవి చాలా ఎక్కువ ఎఫెక్షన్తో ఉంటాయి. మేల్ ఎలిఫెంట్ని బుల్ అని, ఫీమేల్ ఎలిఫెంట్ని కౌ అని అంటారు. ఈ యానిమల్ తెలియని వాళ్ళే ఉండరు, ఎందుకంటే మనం ఎన్నోసార్లు మన ఇంటి దగ్గరికి రావడమే చూసుంటాం. అదేనండి మన మంకీ గాడు. ఎవరు అలర్ట్ చేసినా ఇంట్లో మనం ముందు వాళ్ళకిచ్చే బిరుదు కోతి అని. మేల్ మంకీని మంకీ అని పిలుస్తారు, ఫీమేల్ మంకీని ఫీమేల్ మంకీ అని పిలుస్తారు. జంతువులు సహజంగా మనుషులకు దగ్గరగా ఉండడానికి ఇష్టపడవండి, ఎందుకంటే అవి ఫీల్ అవుతూ ఉంటాయి మన స్వేచ్ఛకి మనుషులు అడ్డు అని. అందుకే అవి మనుషులు లేని చోట ప్రశాంతంగా ఉండాలనుకుంటాయి. సరే, జీబ్రాని అని మేల్ జీబ్రాని స్టాలియన్ అని, ఫీమేల్ జీబ్రాని మేల్ అని అంటారు. నెక్స్ట్ జిరాఫీ గురించి మాట్లాడుకుంటే, జిరాఫీ అనిమల్స్లో కల్లా చాలా పొడవైంది, ఫస్ట్ పాయింట్. రెండోది, ఇది కంప్లీట్గా వెజిటేరియన్ అండి, హాయిగా ఆకులు పువ్వులు తినుకుంటూ హాయిగా లైఫ్ గడిపేస్తుంది. మేల్ జిరాఫీని బుల్ అని, ఫీమేల్ జిరాఫీని కౌ అని అంటారు. నెక్స్ట్, ఓ టైగరే మళ్ళీ వచ్చింది అనుకుంటున్నారా? కాదు, ఇది బెంగాల్ టైగర్. టైగర్లో కల్లా చాలా చాలా పవర్ఫుల్, అంటే అర్థం చాలా ఎనర్జీ ఉంటుంది దీనికి. దీన్ని కూడా మేల్ టైగర్ని టైగర్ అని, ఫీమేల్ టైగర్ని టైగరెస్ అని అంటారు. చాలా కొద్ది జంతువుల్లో మాత్రమే మనం ఆడ మగ డిఫరెన్స్ ఈజీగా కనిపెట్టగలుగుతాం, మిగతావన్నీ రెండు ఒకేలాగే ఉంటాయి. నెక్స్ట్ షీప్. మేల్ షీప్ని రామ్ అని, ఫీమేల్ షీప్ని ఈవ్ అని అంటారు. నెక్స్ట్, ఓ ఫాక్సా. దీని గురించి చెప్పడానికి చాలా ఉంది. మన చుట్టూ ఎవరైనా ఎక్కువ తెలివితేటలు చూపిస్తే మనం నక్కతోనే పోలుస్తాం. ఇది కొంచెం డేంజరస్ అనిమలే అండి. మేల్ ఫాక్స్ని రీనడ్ అని, ఫీమేల్ ఫాక్స్ని విక్సన్ అని. నెక్స్ట్ వచ్చేసాడు మన లెపర్డ్, అదేనండి చిరుతపులి. ఇది నార్మల్ టైగర్ కంటే చాలా స్ట్రాంగ్ అండ్ చాలా చాలా ఫాస్ట్గా రన్ చేస్తుంది. మేల్ని లెపర్డ్ అని, ఫీమేల్ని లెపర్డస్ అని అంటారు. నెక్స్ట్, దీన్ని హెడ్జ్హాగ్ అంటారు. ఇది పొలాల్లో, ఫారెస్ట్లలో, చెట్ల మీద హాయిగా బతికిస్తూ ఉంటుందండి. మన దగ్గర కొంచెం తక్కువగా కనిపిస్తూ ఉంటాయి, బట్ ఫారెన్లో ఎక్కువగా ఉంటాయి. మేల్ హెడ్జ్హాగ్ని బోర్ అని, ఫీమేల్ హెడ్జ్హాగ్ని సో అని. దీనిని ఓటర్స్ అంటారు. ఇవి మన దగ్గర పెద్దగా కనిపించవండి, అందుకనే వీటి గురించి మనకు చాలా తక్కువగా తెలుసు. ఇవి కంప్లీట్గా నాన్ వెజిటేరియన్, ఏవైనా తినేస్తూ ఉంటాయి. మేల్ ఓటర్స్ని బోర్స్ అని, ఫీమేల్ ఓటర్స్ని సో అని అంటారు. నెక్స్ట్, క్యామల్. ఎందుకో తెలియదు, పిల్లలకి చాలా ఇష్టం క్యామెల్ అంటే. ఇవి ఎడారిలో ఎక్కువగా ఉంటాయి, అక్కడ ట్రావెలింగ్ వెహికల్ ఇదే కదండి. ఇవి చాలా సాధు జంతువులు ఉంది, అందుకే మనుషులు తెగ వాడేస్తూ ఉంటారు వీటిని. మేల్ క్యామెల్ని బుల్ అని, ఫీమేల్ క్యామెల్ని కౌ అని అంటారు. నెక్స్ట్, కౌ గురించి తెలుసుకుందాం.
దీని గురించి తెలుసుకోవడానికి ఏమో లేదు, ప్రతిరోజు చూస్తూనే ఉంటాము, ప్రతిరోజు వాటి పాలు తాగుతూనే ఉంటాం. వీటికి మనుషులంటే ఇష్టమో లేదో తెలియదు, కానీ మనుషులకు మాత్రం ఇవి చాలా అవసరం. మేల్ కౌని బుల్ అని, ఫిమేల్ కౌని హేఫర్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసాడు మన హెన్. హెన్ కంటే కూడా చికెన్ అంటే అందరికి బాగా అర్థమవుతుంది కదా. దీనికి మనకి ఉన్న రిలేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మేల్ చికెన్ని రూస్టర్ అని, ఫిమేల్ చికెన్ని హెన్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేది మన స్నేక్ అంటున్నానని చెప్పేసరి చాలా ఫ్రెండ్లీ అనుకున్నారు. కాదండి, స్నేక్స్ చాలా డేంజర్ అండి. అయినా వీటిని మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. చాలామంది ఇళ్ళకి కూడా అలవోకగా వచ్చేస్తూ ఉంటాయి. మేల్ స్నేక్నైనా ఫిమేల్ స్నేక్నైనా స్నేక్ అనే అంటారు. నెక్స్ట్ మన పిగ్. ఒకప్పుడు మన స్ట్రీట్లలోనే అలవోకగా డాగ్స్ కనిపించినంత ఈజీగా కనిపించేసేవి, కానీ ఎందుకో తెలీదు వాటిని పూర్తిగా క్లియర్ చేశారు. మేబీ వాటి వల్ల డిసీజెస్ ఎక్కువగా వస్తున్నాయి. సరే, మేల్ పిగ్ని బోర్ అని, ఫిమేల్ పిగ్ని గిల్ట్ అని అంటారు. నెక్స్ట్ కంగారు. ఇది మన దగ్గర ఉండే యానిమల్ కానే కాదు, కానీ ఎందుకో తెలీదు పిల్లలకి ఈ యానిమల్ అంటే చాలా ఇష్టం. దాని జంపింగ్ స్టైల్ చాలా మందికి నచ్చుతుంది. అది తన పిల్లలు ఎప్పుడూ ఇలా క్యారీ చేస్తూ ఉంటుంది. ఓకే, మేల్ కంగారుని బక్ అని, ఫిమేల్ కంగారుని ఫ్లయర్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసింది నా ఫేవరెట్, పిల్లల ఫేవరెట్ అనేటువంటి క్యాట్. ఇవి చాలా స్మార్ట్గా ముద్దుగా భలే ఉంటాయండి. చాలా మంది ఇళ్ళలో పెరుగుతూనే ఉంటాయి కదా. మేల్ క్యాట్ని టామ్ క్యాట్ అని, ఫిమేల్ క్యాట్ని క్వీన్ అని అంటారు. నెక్స్ట్ గో. దీని గురించి కూడా తెలియని వాళ్ళు ఉండరండి, ఎందుకంటే ఇది చాలా మందికి రెగ్యులర్ ఫుడ్. మన ఇండియాలో ప్రతి ఏరియాలో వీటిని పెంచుతూనే ఉంటారు. అందుకే వీటికి మనుషులకి చాలా దగ్గర రిలేషన్ ఉంది. మేల్ గోట్ని బక్ అని, ఫిమేల్ గోట్ని నాని అని అంటారు. నెక్స్ట్ మన ర్యాబిట్లు చాలా క్యూట్గా, చాలా ముద్దుగా ఉంటాయి కాబట్టి అందరికీ ర్యాబిట్స్ అంటే చాలా ఇష్టం. అందులోనూ అవి చాలా ఇన్నోసెంట్, కంప్లీట్గా వెజిటేరియన్. మేల్ ర్యాబిట్ని బక్ అని, ఫిమేల్ ర్యాబిట్ని గో అని అంటారు. నెక్స్ట్ మన డీర్. ఇది కూడా ఇన్నోసెంట్ అనుకుంటారండి. ఇన్నోసెంట్ అవునో కాదో తెలియదు, కానీ ఆ డిస్కవరీ ఛానల్ యానిమల్ ప్లాంట్లో మాత్రం ఎప్పుడు టైగర్ డీర్ వెంట పడుతూనే ఉంటుంది. అందుకని అందరూ డీర్ని ఇన్నోసెంట్ అనుకుంటూ ఉంటారు అనుకుంటా. ఓకే, మేల్ డీర్ని స్టాగ్ అని, ఫీమేల్ డీర్ని డో అని అంటారు. నెక్స్ట్ హార్స్. చాలా ఇన్నోసెంట్ అనుకుంటాండి, అందుకే హ్యూమన్స్ వాటిని ఈజీగా హ్యాండిల్ చేసేయగలరు. వాళ్ళకు కావాల్సిన పనులకి వాటిని యూజ్ చేసుకోగలరు. హార్స్ చాలా ఫాస్ట్గా రన్ చేస్తాయండి, అండ్ అవి కూడా వెజిటేరియన్సే. మేల్ హార్స్ని స్టాలియన్ అని, ఫీమేల్ హార్స్ని మేల్ అని అంటారు. నెక్స్ట్ వన్ ఈస్ బేర్. ఇది కూడా మనకు బాగానే తెలుసండి, ఎందుకంటే వీటిని టాయ్స్ రూపంలో ప్రతి ఇంట్లోనూ యూజ్ చేస్తూ ఉంటాయి. ఇవి చాలా సాఫ్ట్గా తయారు చేస్తారు కదా, కానీ రియల్ బేర్స్ డేంజరస్ ఏనండి. మేల్ బేర్ని బోర్ అని, ఫిమేల్ బేర్ని సో అని అంటారు. నెక్స్ట్ పాండా కూడా ఎందుకో తెలియదు, కానీ ఈ మధ్య అందరికీ బాగా తెలుసండి. ఒకప్పుడు దీని గురించి అంతగా ఎవరికి తెలియదు. పాండాస్ కొంచెం చూడడానికి బేర్స్ లాగే ఉంటాయి. మేల్ పాండాని బోర్ అని, ఫీమేల్ పాండాని సో అని. నెక్స్ట్ లామా. ఇవి కొంచెం చూడడానికి షీప్ లాగా ఉంటాయి. అంటే ఏంటి అంటే వాటి పైన హెయిర్ చాలా ఎక్కువగా మందంగా ఉంటుంది. వీటిని కూడా మనం మన కంట్రీలో చూడలేము. మేల్ లామాని స్టడ్ అని, ఫీమేల్ లామాని డామ్ అని అంటారు. నెక్స్ట్ స్క్వారన్స్ మనకి బాగా తెలుసండి, ఎందుకంటే మన చెట్ల మీద ఇష్టానికి తిరుగుతూ ఉంటాయి. అవి చాలా ఇన్నోసెంట్, వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. వీటిల్లో మేల్స్ని ఫీమేల్స్ని కనిపెట్టడం కొంచెం కష్టం, జస్ట్ వాటి బిహేవియర్స్ని బట్టే మనం కనిపెట్టాలి. మేల్ స్క్వారల్స్ని బోర్స్ అని, ఫీమేల్ స్క్వారల్స్ని సవ్ అని అంటారు. నెక్స్ట్
డాంకీస్ కూడా చాలా ఇన్నోసెంట్ అండి, అందుకే ఒకప్పుడు వీటిని ట్రావెల్కి తెగ యూస్ చేసేవాళ్ళు. అఫ్ కోర్స్ ఇప్పుడు అవసరం లేదనుకోండి. అందుకే మేము ఈ మధ్య మనకి కనిపించడం చాలా తగ్గింది. మేల్ డాంకీని జాక్ అని, ఫీమేల్ డాంకీని జెనెట్ అని అంటారు. నెక్స్ట్ ఉల్ఫ్. ఉల్ఫ్ ఫాక్స్ జాతికి చెందినండి, కానీ ఉల్ఫ్కున్నంత ఎనర్జీ ఫాక్స్కి లేదు. ఫాక్స్కి మైండే ఎక్కువ. ఉల్ఫ్ చాలా కన్నింగ్ అండ్ డేంజరస్. ఇవి కంప్లీట్గా నాన్ వెజిటేరియన్. ఉల్ఫ్లో మేల్స్కి ఫిమేల్స్కి ఏమీ సపరేట్గా నేమ్స్ లేవు. మేలు ఫిమేల్ గొరిల్లాకి సపరేట్గా నేమ్స్ ఏమీ పెట్టలేదు. రెండింటిని జస్ట్ గొరిల్లా అని పిలిచేవాళ్ళు. రెండింటిని గొరిల్లా అని పిలుస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు నా అన్ని వీడియోస్ చూడొచ్చు, ఈజీగా అన్నీ నేర్చుకోవచ్చు. బాయ్, మళ్ళీ కలుద్దాం.